నమస్కారం. ఈరోజు మన చర్చకు స్వాగతం. ఈరోజు మనం బౌద్ధ సాధనలో ఒక కీలకమైన విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. చాలా మందికి తెలిసినా కూడా తరచుగా తప్పుగా అర్థం చేసుకునే ఒక భావన అది. అనాత్మ గురించా? సరిగ్గా అనాత్మ లేదా నేను కానిది అనే భావన. సాధారణంగా మనమేమనుకుంటామంటే ఇది సాధన చివరిలో ఎప్పుడో జ్ఞానోదయం అయ్యాక తెలిసే ఒక గొప్ప సత్యమని. అవును, ఒక గమ్యంలాగా చూస్తారు. కాని మనం ఈరోజు చర్చిస్తున్న మూలం ఒక ప్రశ్న లేవనెత్తుతోంది. అసలు అనాత్మ అనేది గమ్యం కాకపోతే అదొక పనిముట్టు అయితే, ప్రయాణం మొత్తం ఉపయోగపడే ఒక వ్యూహాత్మక సాధనమైతే ఎలా ఉంటుంది అనేదే ప్రశ్న. అవును, సరిగ్గా అదే పాయింట్తో మనం ఈ విశ్లేషణ మొదలుపెడుతున్నాం. ఈరోజు మనం ద రాఫ్ట్ ఆఫ్ నాట్ సెల్ఫ్, ఎ స్ట్రాటజిక్ పాత్ టు అవేకనింగ్ అనే మూలం ఆధారంగా చర్చిస్తున్నాం. ఈ మూలం చెప్పేదేంటంటే అనాత్మ అనేది ఏదో చివర్లో తెలుసుకునే రహస్యం కాదు. అది సాధన యొక్క మొదటి అడుగు నుండి దుఃఖాన్ని నిర్మూలించడానికి వాడే ఒక నైపుణ్యవంతమైన వ్యూహం. సరే, అయితే ఇక దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అనాత్మ ఒక గమ్యం కాదు, ఒక సాధనం. ఈ ఆలోచనే చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఇది కేవలం మనస్సును సమాధానపరచుకోవడానికి చెప్పుకునే మాట కాదు. దీని వెనుక ఒక పద్ధతి, ఒక కార్యాచరణ ఉందన్నమాట. అవును, అక్కడే ఉందసలు విషయం. దీన్నే ఒక ఫిలాసఫీలా కాకుండా ఒక మానసిక వ్యూహంగా చూడాలి. ఉదాహరణకు, మనలో ఏదో ఒక హానికరమైన కోరిక పుట్టిందనుకుందాం. కోపం లాంటిదా? కోపం, అత్యాశ, ఏదైనా సరే. వెంటనే మనమేమంటాం? నాకు కోపం వస్తోంది, లేదా నాకు ఈ కోరిక కలిగింది అంటాం. అవును, దాన్ని మన సొంతం చేసేసుకుంటాం. కాని అనాత్మా వ్యూహం ప్రకారం ఆ ఆలోచనను ఇది నేను కాదు, ఇది నాది కాదు అని చూడాలి. అలా చేసినప్పుడు దానిమీద మనకున్న ఆ యాజమాన్య భావం, ఆ పట్టు సడలుతుంది. ఓ, అంటే మనలోని చెడు ఆలోచనలకు మనమిచ్చే ప్రాముఖ్యతను, శక్తిని వెనక్కి తీసుకోవడమన్నమాట. వాటికి ఆహారం పెట్టకుండా ఆకలితో చంపేయడం లాంటిదా? ఇదొక మానసిక యుద్ధతంత్రం లాంటిది. ఒక ఆలోచనకు మనం ఇది నాది అని ఎంతగా ముద్ర వేస్తే దానికి అంత బలం వస్తుంది. నిజమే. ఆ ముద్రను తీసేసినప్పుడు అది బలహీనపడి దానంతటా అదే వెళ్ళిపోతుంది. ఇది వినడానికి బాగానే ఉంది, కాని ఆచరణలో ఒక బలమైన కోపం లాంటి భావోద్వేగం వచ్చినప్పుడు ఆ క్షణంలో ఇది నేను కాదు అని అనుకోవడం సాధ్యమేనా? ముఖ్యంగా సాధన కొత్తగా మొదలుపెట్టిన వారికి ఇది ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకు శీల అంటే నైతిక శిక్షణ దశలో. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆచరణలో ఇది ఎలా ఉంటుందంటే, శీలదశలో మన లక్ష్యమేంటి? హానికరమైన పనులు చేయకుండా ఉండటం. ఉదాహరణకు, ఎవరిమీదైనా విపరీతమైన కోపం వచ్చింది. వాళ్లను కఠినంగా ఏదో ఒకటి అనేయాలనే బలమైన ప్రేరణ కలిగింది. అది మన అదుపులో లేనట్టనిపిస్తుంది ఆ సమయంలో. అవును, ఆ కోపం మన అస్తిత్వంలో భాగంలా అనిపిస్తుంది. అప్పుడే ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. సాధకుడు ఆ కోపాన్ని తనదిగా కాకుండా ఒక అతిథిలాగా చూడటానికి ప్రయత్నిస్తాడు. అతిథిలాగానా? ఈ కోపం నేను కాదు, ఇది నాది కాదు అని అనుకోవడం ద్వారా ఆ కోపానికి తన చర్యకు మధ్య ఒక మానసిక దూరాన్ని సృష్టిస్తాడు. ఆ మానసిక దూరం, దానివల్ల తక్షణ ప్రయోజనమేంటి? అది మనల్ని మనం మోసం చేసుకోవడం లాంటిది కాదా? కాదు కాదు, ప్రయోజనం చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ దూరం ఏర్పడగానే ఆ కోపం పట్టు తగ్గుతుంది. దానికి బానిసలా మారి వెంటనే స్పందించకుండా దాన్ని ఒక ప్రేక్షకుడిలా గమనించే అవకాశం దొరుకుతుంది. అంటే రియాక్ట్ అవ్వడానికి, రెస్పాండ్ అవ్వడానికి మధ్య ఒక గ్యాప్ వస్తుందన్నమాట. సరిగ్గా ఆ చిన్న విరామంలోనే మన స్వేచ్ఛ ఉంది. నేను దీనికి లొంగిపోవాలా వద్దా అని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఇది మోసం కాదు, మనసు పనిచేసే విధానాన్ని అర్థం చేసుకుని దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం. అద్భుతం. ఇది కేవలం కోపం, అబద్ధం లాంటి పెద్ద విషయాలకేనా? లేక అసూయ, అతిగా తినాలనే కోరిక, సోమరితనం ఇలాంటి వాటిక్కూడా వర్తిస్తుందా? అన్నిటికీ. ప్రతి అనైపుణ్యమైన మానసిక స్థితికి దీన్ని అన్వయించుకోవచ్చు. సోషల్ మీడియా చూస్తున్నప్పుడు కలిగే అసూయ, ఈ అసూయ నాది కాదు. పని వాయివా వేయాలనే సోమరితనం. ఈ సోమరితనం నేను కాదు. ఇలా పదే పదే అనుకోవడం ద్వారా వాటిని పోషించడం మానేస్తాం. ఇదొక రకంగా మన మానసిక తోటలో కలుపు మొక్కలను గుర్తించి వాటికి నీళ్లు పోయడం ఆపేయడం లాంటిది. సరే, ఇది మన ప్రవర్తనను సరిచేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మరి మన అంతర్గత ప్రపంచం సంగతి,
అంటే ఏకాగ్రత, సమాధి సాధన చేసేటప్పుడు, ధ్యానంలో కూచున్నప్పుడు మనసులో చెలరేగే ఆలోచనల తుఫానును ఆపడానికి ఇది ఎలా సహాయపడుతుంది? హా, అక్కడ కూడా ఇదే సూత్రం పనిచేస్తుంది. కాకపోతే ఇంకాస్త సూక్ష్మంగా. ఒక సాధకుడు, ఒక భిక్షువు శ్వాసమీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వందల ఆలోచనలొస్తాయి. అవును, అది అందరి అనుభవమే. పని గురించో, పాత గొడవల గురించో ఆలోచన రావచ్చు. అప్పుడు ఆ ఆలోచనను తన ఆలోచనగా భావించి దానితో పోరాడకూడదు. దాన్ని ఒక అపరిచితమైన చొరబాటుగా చూడాలి. అంటే దానికంత ప్రాముఖ్యత ఇవ్వకూడదు అంటారు. అవును, ఇది నా ఆలోచన, నేను దీని గురించి ఆలోచించాలి అని అనుకోకుండా, ఇది నాది కాదు, ఇది కేవలం నా మనోకాశంలో తేలియాడుతున్న ఒక మేఘం అని అనుకోవాలి. కానీ కొన్ని ఆలోచనలు, ముఖ్యంగా బాధపెట్టే జ్ఞాపకాలు చాలా బలంగా ఉంటాయి కదా, జిగురులా అంటుకునుంటాయి. వాటిని నావి కావు అనుకున్నంత మాత్రాన అవి అంత సులభంగా వదిలిపోతాయా? మంచి సందేహం. ఇక్కడ అనాత్మ అనేది ఏదో మంత్రం కాదు, అదొక నైపుణ్యం. మొదట్లో కష్టంగానే ఉంటుంది, కాని పదే పదే అభ్యాసం చేయడం ద్వారా ఆ ఆలోచనతో మనకున్న గుర్తింపును, ఆ ఐడెంటిఫికేషన్ను బలహీనపలుస్తాం. అంటే ఆలోచనను అణచివేయడం కాదు, దానితో మనకున్న సంబంధాన్ని మార్చుకోవడం. సరిగ్గా. నేనొక ఆందోళనపరుడిని అని అనుకోవడానికి బదులుగా, నా మనసులో ఆందోళన అనే భావన కలుగుతోంది, కాని అది నేను కాదు అని చూడటం నేర్చుకుంటాం. ఈ చిన్న మార్పు ఆ భావోద్వేగం మనపై చూపే ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. మన మూలంలో తెప్ప లేదా రాఫ్ట్ అనే ఒక అద్భుతమైన ఉపమానం గురించి చెప్పారు. ఆ పోలిక ఈ మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. దాని గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఈ తెప్ప ఉపమానం బుద్ధుని బోధనలలో చాలా ముఖ్యమైనది. ఈ సాధనా మార్గాన్ని, అంటే మనం నిర్మించుకుంటున్న క్రమశిక్షణ, నైతికత, ఏకాగ్రతతో కూడిన నైపుణ్యవంతమైన నేనును ఒక తెప్పగా ఊహించుకోవాలి. ఓకే. ఆ తెప్పను ఉపయోగించి మనం సంసారమనే నదిని దాటుతాం. నది మధ్యలో ఉన్నప్పుడు ఎవరైనా తెప్పను వదిలేస్తారా? వదిలేయవు. అదే కదా మనల్ని కాపాడుతోంది. దాన్ని చాలా జాగ్రత్తగా, బలంగా పట్టుకోవాలి. అవును. అంటే మనం నిర్మించుకునే ఈ క్రమశిక్షణ, నైతికత కూడా అంతిమ సత్యం కాదన్మాట. అవి కేవలం గమ్యాన్ని చేరే సాధనాలు మాత్రమేనా? పట్టుకుంటాం. అవే మన తెప్ప. అయితే అవతలి ఒడ్డుకు, అంటే నిర్వాణానికి చేరాక ఆ తెప్పతో కూడా మనకు పనిలేదు. అది కూడా అంతిమంగా నేను కానిదే అని గ్రహించి వదిలేస్తాం. గమ్యం చేరాక కూడా తెప్పను నెత్తిన పెట్టుకుని తిరగడం అవివేకం కదా? వావ్! ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే మనం ఒక చెడ్డ నేనును వదిలించుకోవడానికి తాత్కాలికంగా ఒక మంచి నేనును నిర్మించుకుంటున్నామన్నమాట. అవును, ఒక ముల్లును తీయడానికి మరో ముల్లును వాడినట్టు. దీన్ని మనం స్పష్టమైన దశలుగా విభజించవచ్చా? తప్పకుండా. మన మూలంలో కూడా అలాగే వివరించారు. 3 దశలు. మొదటిది ప్రారంభ దశ, శీల. ఇక్కడ అత్యాశ, ద్వేషం లాంటి స్థూలమైన కోరికలకు అనాత్మభావనను వర్తింపజేస్తాం. అంటే మన చెడ్డ నేనును లక్ష్యంగా చేసుకుంటాం. రెండవది మధ్యదశ, సమాధి. ఇక్కడ ఏకాగ్రతను నిరోధించే సూక్ష్మమైన పరధ్యానాలకు దీనిని వర్తింపజేస్తాం. ఓకే, మన పరధ్యాన నేనును. ఇక మూడవది చివరి దశ, ప్రజ్ఞ. గమ్యం చేరాక మనం ఎంత కష్టపడి నిర్మించుకున్న ఆ నైపుణ్యవంతమైన నేనుకు, ఆ తెప్పకు కూడా ఈ అనాత్మభావనను వర్తింపజేయడం. ఈ దశలవారీ విధానం చాలా తార్కికంగా ఉంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం కూడా ఉన్నట్టు అనిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా ఈ సూక్ష్మతను అర్థం చేసుకోకుండా మొదటి రోజు నుండే ప్రతిదానికి మంచి, చెడు, నియమాలు, బాధ్యతలు అన్నిటికీ నేను కానిది అని అన్వయించుకుంటే, ఆ అసలు నేనే లేనప్పుడు నా పనులకు బాధ్యత ఎందుకు అని వాదించే ప్రమాదం ఉంది కదా? ఉంది. అది చాలా పెద్ద ప్రమాదం. ఇది సాధనా మార్గంలో ఎదురయ్యే అతి పెద్ద అపాయాల్లో ఒకటి. మీరు చెప్పినట్టు చేయడం వల్ల శూన్యవాదం, అంటే నిహిలిజం, లేదా ఈ రోజుల్లో అంటున్నట్టు స్పిరిచువల్ బైపాసింగ్కి దారితీయవచ్చు. అంటే బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ఒక ఆధ్యాత్మిక సాకుగా వాడుకోవడం. అవును. అసలు నేనే లేనప్పుడు నియమాలెందుకు, నా కర్మలకు అర్థం లేదు, నేనేమైనా చెయ్యొచ్చు అనే ప్రమాదకరమైన ఆలోచనా ధోరణి ఏర్పడవచ్చు. నాకు కోపం రాలేదు, అది కేవలం ఒక భావోద్వేగం, దానికి నేను బాధ్యుడిని కాదు అని చెప్పి ఇతరులను బాధపెట్టవచ్చు. సరిగ్గా అదే. అందుకే
ఏ భిక్షువు బోధించే విధానమైనా చాలా వ్యూహాత్మకంగా, దశలవారీగా ఉంటుంది. అనాత్మ అనే సాధనాన్ని ఒక సర్జన్ వాడే కత్తిలా చూడాలి. దాన్ని ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే నైపుణ్యంగా వాడాలి. కణితిని తొలగించడానికి వాడతాం, కాని ఆరోగ్యకరమైన అవయవాలను కోసుకోము. అదే, మొదట హానికరమైన అలవాట్లను తొలగించుకోవాలి. ఆ తెప్పను బలంగా తయారు చేసుకుని నదిని దాటాలి. ఆ తర్వాతే దాన్ని వదిలేయాలి. మధ్యలో వదిలేస్తే మునిగిపోతాం. ఈ చర్చ మొత్తం నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేంటంటే, అనాత్మ అనేది ఏదో నిష్క్రియాత్మకమైన తాత్విక భావన కాదు. అది హానికరమైన అలవాట్లను బలహీనపరిచి, మంచి అలవాట్లను బలోపేతం చేయడానికి చురుకుగా ఉపయోగించే ఒక ఆచరణాత్మకమైన వ్యూహాత్మకమైన సాధనం, ఒక నైపుణ్యం. అవును, మళ్ళీ ఆ తెప్ప ఉపమానాన్ని గుర్తు చేస్తున్నాను. అంతిమ లక్ష్యం నేను లేకుండా శూన్యంలో కలిసిపోవడం కాదు. లక్ష్యం దుఃఖాన్ని, దాని కారణాలను అంతం చేయడం. దానికోసం అనాత్మ అనే భావనను ఒక చికిత్సలా, ఒక సాధనంగా, నైపుణ్యంగా ఉపయోగించడం. ఇది స్వీయ ద్వేషం కాదు, స్వీయ వివేకం. ఇక మన శ్రోతల కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ మూలం ఎక్కువగా హానికరమైన ఆలోచనల నుండి మనల్ని మనం వేరు చేసుకోవడం, అంటే డిస్ఐడెంటిఫై అవ్వడంపై దృష్టి పెట్టింది. ఒకవేళ ఇదే వ్యూహాన్ని మనం వ్యతిరేక దిశలో ఉపయోగిస్తే, అంటే కరుణ, ఓర్పు, దయ వంటి సానుకూల గుణాలతో మనల్ని మనం తాత్కాలికంగా, నైపుణ్యంగా, బలంగా గుర్తించుకుంటే, అంటే ఒక స్కిల్ఫుల్ ఐడెంటిఫికేషన్ చేస్తే ఏం జరుగుతుంది? కేవలం చెడును ఇది నేను కాదు అని వదిలేయడమే కాకుండా, మంచిని ఇప్పటికే ఇదే నేను అని స్వీకరించడం ద్వారా మన అనుభవాన్ని చురుకుగా ఎలా మార్చుకోవచ్చు? ఇది మన సాధనకు ఎలా సహాయపడగలదు?